ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఎన్నో పరిస్థితులలో మనం ఉన్నప్పుడు, చెదిరిపోయినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వేదనతో కృంగిపోయి ఉన్నప్పుడు ఆయన మాటలే మనల్ని అద్భుతంగా నడిపిస్తున్నాయి కదా. మరి ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు లేవికాండము 26వ అధ్యాయం 6వ వచనం. నేను మీకు క్షేమము కలగ చేసేదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన మాటలు కదా. అవును, ప్రభు మనకు క్షేమాన్ని కలగ చేసే దేవుడు. ఎవరికి ఆ క్షేమం అంటే ఆయన ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన చెప్పిన మాటల ప్రకారం ఎవరైతే ముందుకు సాగగలుగుతారో వారి జీవితాల్లో ప్రభు క్షేమాన్ని కలగచేసే దేవుడై ఉన్నారండి. క్షేమమే కాదు, ధైర్యము, తన కృపను అన్నిట్లలో దేవుడు మరి చక్కగా కలగచేసి అద్భుతకరమైన రీతిలో జీవితాలను నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినని వారిగా చాలా వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఏది వద్దంటున్నారో, ఏది వదిలిపెట్టమంటున్నారో, ఏదైతే మన జీవితంలో దేవుని మాటల ప్రకారం జీవించమంటున్నారో ఆ మాటలు కాకుండా ఇష్టానుసారమైన జీవితాలతో జీవించడం అది దేవునికి ఇష్టం లేదండి. ఈ రోజున చాలా మంది ఆ సమాధానాన్ని కోల్పోతున్నారు. చాలా మంది కుటుంబాలు ఈ రోజున సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నాయి, నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎక్కడ చూసినా, ఎవరింట్లో చూసినా నెమ్మది కనిపించట్లేదు కదా. చాలా కొట్లాట్లు, గొడవలు, చాలా భయంకరమైన విభేదాలు, పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. ప్రేమ లేని వారిగా ఇలా ఎన్నో కుటుంబం చెదిరిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు క్షేమం మనకు కావాలి. ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకోండి, ప్రభు క్షేమం ఆయన మాటల ప్రకారం జీవించడం మనం నేర్చుకుందాం. చూడండి, లోకంలో ఉన్నవారు లోకస్తులుగా, అంటే లోకపు ఆలోచన కలిగిన వారిగా, చెడు ఆలోచనలు కలిగిన వారిగా మనం ఉంటే మనకి ఎప్పటికీ క్షేమం ఉండదండి. మనకెప్పుడు ఆయన కాపుదల ఉండదు, ఆయన భద్రత ఉండదు. ఏవి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి దేవుని మాటల ప్రకారం జీవిద్దాం, చక్కని జీవితాన్ని జీవిద్దాం. దేవుడు అలాంటి జీవితాలను, అలా దేవుని ఆజ్ఞలను పాటించే వారిని దేవుడు తన క్షేమము చేత నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, ఎందాక విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తావు, ఎందాక పాపపు జీవితాన్ని జీవిస్తావు, ఎందాక దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తావు, ఏ అలవాట్లయితే వద్దంటున్నారో వదిలిపెట్టలేకపోతున్నావా, ఏ బలహీనతలైతే నీకు దేవునికి అడ్డుగా ఉన్నాయో వాటిని మర్చిపోలేకపోతున్నావా, మంచి ఆలోచన కలిగి, మంచి హృదయం కలిగి ఉండడానికి, అంటే మంచి ఆలోచన కలిగిన హృదయంతో ఉండే బదులుగా నీ ఆలోచనలు లేదా నీ మనసులో ఉన్న ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా వ్యతిరేకంగా ఉందా, అంటే ఇష్టము లేని వాడిగా, దేవునికి అయిష్టంగా చెడ్డ మార్గంలో నడుస్తున్న వ్యక్తిగా ఉన్నావా? మార్చుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు క్షేమం అట్టి వారికి కాదు, ప్రభు క్షేమం తన ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్న వారికి, మంచి మార్గంలో నడిచే వారికి ఆయన క్షేమం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు క్షేమం మనకి ఇవ్వబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితులు మారాలన్నా, నీ స్థితిగతులు మారాలన్నా, నీకున్న భయంకరమైన పోరాటాల్లో నువ్వు విజయాన్ని చూడాలన్నా, దేవుడి క్షేమము మనకు తోడుగా ఉండాలి అంటే, మన జీవితాలు అద్భుతకరంగా మనం ఉండాలి అంటే దేవుని మాటల ప్రకారం మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. అన్నిటినీ వదిలిపెడదాం, చక్కని నీతి మార్గంలో నడుద్దాం, దేవుడు చెప్పిన మాటల్ని విందాం. చాలా చక్కని ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, భక్తి జీవితం. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, అవి ఏవైనా కానండి, నిలబడదామండి. దేవుని మాటల ప్రకారమే జీవిద్దాం. అన్యాయపు ఆలోచన, చెడ్డ ఆలోచన,
లేకపోతే అది ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా వాటిని విడిచిపెడదాం, నీతిగా బ్రతుకుదాం. ఖచ్చితంగా ప్రభు సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకొని తన ప్రజలను మనకు ప్రభు క్షేమాన్ని కలగ చేయబోతుండగా ప్రతి మాటను రిసీవ్ చేసుకొని ఆయన మాటల ప్రకారం బ్రతుకుదాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి ఒక్క కుటుంబాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నామయ్యా. నీవు మాకు క్షేమాన్ని కలగ చేసే దేవుడవని చక్కగా మాతో మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా ఇదిగోండి మీ మాటలు వింటున్నారో అయ్యా, ప్రతి విషయంలో చక్కగా ముందుకు సాగే కృపను దయచండి. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఆగిపోకుండా సాగిపోయేటట్లుగా చేయండి. ప్రతి విషయంలో విజయాన్ని కలగ చేయండి. నీతిగా, యథార్థంగా, భక్తి కలిగిన జీవితాలతో, విశ్వాసం కలిగిన జీవితాలతో ముందుకు సాగే కృపను దయచండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. అయ్యా అద్భుతం జరిగించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. మీ మాటల ప్రకారం, మీ ఆజ్ఞల ప్రకారం మా జీవితాలు ఉండును కాక. అయ్యా మీకు వ్యతిరేకంగా ఉండి మేము ఏమి చేయలేం. ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో మమ్మల్ని అద్భుతంగా నడిపించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరినీ దీవించండి, ప్రత్యేకంగా ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాలు మీరు తోడే ఉండండి. వెళ్తున్న మార్గాలు మీరు తోడే ఉండండి. గొప్ప చేయండి. ఆయా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం దయచండి. విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా నూతనమైన ప్రారంభాలు వారి జీవితంలో ప్రారంభిస్తున్నారు, ప్రతి విషయంలో తోడే ఉండండి. ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. అయ్యా ఇదిగోండి గర్భఫలాలు లేక, ఉద్యోగాలు లేక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, కోర్టు సమస్యలు, అయా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఉంటుండగా విడుదల కలుగును గాక, క్షేమం కలుగును గాక, గొప్పవారగుదురు గాక అని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిపైన మీ దీవెనలు కుమ్మరిస్తూ క్షేమాన్ని కలగ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత, విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్ నందు. అడ్రస్ కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, రేణుకా ఫంక్షన్ హాల్, తాడేపల్లిగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి మీరు, మీ కుటుంబము పాల్గొనండి. ఏ సమస్యతో మీరున్నా, ఏ భయంకరమైన శోధనలో మీరున్నా, నెమ్మది లేని, సమాధానం లేని పరిస్థితులలో మీరున్నా, గర్భఫలము లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలతో మీరున్నా, ఆత్మీకంగా బలపరచబడకుండా, మరి ఆత్మీయతలో వెనకబడి ఉన్న ఎలాంటి పరిస్థితిలో మీరున్నా తప్పకుండా ఈ ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అద్భుతకరంగా నడిపించబోతూ ఉన్నారు. ఈ జూలై నెలలో దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు ఈ ఆరాధన ద్వారా జరిగించబోతూ ఉన్నారు. తప్పకుండా పాల్గొనండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు చక్కని వాక్యోపదేశాన్ని అందించి స్తుతి ఆరాధనలో మిమ్మల్ని బలముగా నడిపిస్తారు. అలాగే మీ అందరి కొరకు ప్రత్యేకంగా భారం కలిగి ప్రార్థన చేస్తారు. తప్పకుండా పాల్గొనండి, మర్చిపోకండి. జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిగూడెం రేణుకా ఫంక్షన్ హాల్ నందు. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286 00007271.